విశ్వాసులారా కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన మన కొరకు సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ, దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వినండి. చిన్నపిల్లల దగ్గర పెట్టుకోండి, కూర్చోండి, తిరగనివద్దు. ముందుగా చదువుబడిన వాక్య భాగములో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రమలు, ఆయన ఏ రీతిగా శ్రమ పొందుచు ఉన్నారో ముందుగానే ప్రభువు తెలియజేశారు. క్రీస్తు యొక్క శిలువ ధ్యానములు చేయించున్న మనము ఈ 40 దినములు ఆయన శ్రమలను ధ్యానము చేయించు ఉన్నాము. ఆయన శ్రమలను గూర్చి వింటూ ఉన్నాము. ఆయన శ్రమలను గూర్చి పాడుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క మారు ఆ కీర్తనలు పాడేటప్పుడు కన్నెంట కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇందాక ఒక పాట పాడాము, అందులో దేవుని ప్రేమను గూర్చి పాడుతుంటే కన్న తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా మించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. కాబట్టి క్రీస్తు శ్రమలను మనము ధ్యానము చేయొచ్చు. ఆ శ్రమలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. చాలా మంది ఉద్దేశము శిలువ ధ్యానములు చేయకూడదు అని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిలువలో లేరు అని దేవుని సేవకునిగా నేను కూడా చెప్పే మాట, ఇప్పుడు ప్రభువు శిలువలో లేరు. ఉన్నారు అని మేము చెప్పలేదు, కానీ ఆయన మన కొరకు శ్రమ పొందిన మాట నిజము. మన కొరకు రక్తము కార్చిన మాట సత్యము. మన కొరకు ప్రాణం పెట్టినది అది మనకు దైవ గ్రంథము. క్రీస్తు మన నిమిత్తమై చనిపోయారని సాక్ష్యము తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు శ్రమలను మనము ధ్యానము చేయాలి. ఈ సమయంలో యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలు అనేకములు ఉన్నాయి. అందులో కొన్నిటిని మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా క్రీస్తు యొక్క శ్రమ ఏమిటి అంటే, ఆయన శ్రమ పొందక మునిపే ఆయన శ్రమ ఆయనకు తెలుసు. సాధారణముగా ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, ఇక ఎవరినైనా కానీ, మనిషిని, దేవుని నమ్మిన వారినైనా కావచ్చు, నమ్మని వారినైనా కావచ్చు, ఎవరిని అడిగినా కూడా వారు చెప్పే ఒక మాట ఏమిటంటే, వారికి జీవితంలో గతించిపోయిన శ్రమలు చెప్పగలరు కానీ ముందు ఎలాంటి శ్రమలు జరుగుతాయో, ఎలాంటి కష్టాలు వస్తాయో ఎవరు చెప్పలేరు. ఈ భూమి మీద ఏ మానవుడు చెప్పలేదు. ఒకరు మాత్రమే చెప్పారు. చాలా మంది దేవుని సేవకులమైన మాతో మాట్లాడుచు వారి శ్రమలను చెబుతూ కన్నీళ్లు కారుస్తారు. మన మా ఇంటి పక్కనున్న ఆ తల్లి, తన యొక్క భర్త ఇద్దరు, పెద్ద ఆయన, ఆ తల్లి ఇద్దరు వచ్చి చాలాసేపు వారి యొక్క శ్రమ అంతా. ఒకప్పుడు మాకేమీ లేదు. మా బంధువులు చూచి మా దగ్గర ఏమీ లేదని మమ్మల్ని చూచి మాట్లాడించడానికి కూడా వారు ఇబ్బంది పడేవారు. అవును, ఈ లోకంలో మీ బంధువులు మీ దగ్గర అన్ని ఉన్నప్పుడే మిమ్మల్ని ప్రేమిస్తారు, మీ దగ్గరికి వస్తారు, మీతో మాట్లాడతారు. ఒకవేళ మీరు శ్రమలో ఉన్నారు అంటే, మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే, మీరు కష్టాల్లో ఉన్నారంటే, మీరు రోగంతో ఉన్నారు అంటే మీ అందుకు ఎవరు వచ్చుటకు ఇష్టపడరు.
నిజమే, మానవుని యొక్క జీవితంలో ఎవరైనా కానీ గతించిపోయిన శ్రమలే, నన్ను అడిగితే కూడా గతించిపోయిన శ్రమలే చెప్పగలను. ఒక్కోసారి వాక్యం చెబుతూ ఆ గతించిపోయిన దినాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కన్నీళ్లు వస్తాయి. చాలాసార్లు కురుగోడుకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే ఛార్జీ మాత్రమే ఉండేదంటే ఎంతటి శ్రమ ఆలోచన చేయండి ఒకసారి. అలాంటి పరిస్థితులు నేను అనుకునేవాడిని, నా బిడ్డలకు కూడా నేను భోజనం పెట్టలేనేమో, కానీ ఆయన నేనున్నాను కదా, నేను పెట్టిస్తానులే అని ఎన్ని భోజనాలు. గతించిపోయిన శ్రమలే మీ అందరినీ ఒక్కొక్కరిని నిలవబెట్టి అడిగితే మీ అందరూ కూడా ఒకటే చెప్పగలరు, గతించిపోయిన శ్రమలే చెప్పగలరు. ఒకప్పుడు మాకు ఏమీ లేదయ్యా, తినడానికి లేదయ్యా, చాలా ఇబ్బందుల్లో ఉండేవారమయ్యా, చాలా కష్టాల్లో ఉండేవారమయ్యా, మా బంధువులందరూ మమ్మల్ని ఇలా బాధ పెట్టారయ్యా అని ఎన్నెన్నో మీరు చెప్పుకోగలరు. ముందు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరా? చెప్పలేరు. కానీ ఒక్కరే చెప్పాలి ప్రపంచంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పలుమార్లు తన శిష్యులతో ప్రధానంగా చెప్పాలంటే మీరు వచ్చే వారంలో ఆ సబ్జెక్ట్ లో మీకు అది చెప్తాను. ఆ వాక్యమే చెప్పాలనుకున్నాను కానీ ఇంకా కొన్ని రెఫరెన్స్ నేను సిద్ధపరచుకోలేదు. ఇందాక చూస్తాను, అది కుదరదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ వాక్యం రాయడానికి చాలా టైం పడుతుంది. 2 గంటలు పట్టింది నాకు. ఇప్పుడు చెప్పే ప్రసంగం కూడా 2 గంటల సేపు సిద్ధపరచుకుంది. అందుకే మీకు చెప్పే మాట, మీకు చెప్పే ప్రసంగాలు ఏదో ఒట్టిగా మీకు వచ్చి చెప్పట్లేదు. నేర్చుకొని దేవుని దగ్గర రాసుకొని గంటలు రాత్రిలో ఒక్కోసారి మన 1:30 నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు, 4 గంటలు అయిపోయింది. ఇంకా 4 గంటలకు మరలా రెడీ అయిపోయి ధ్యానానికి రావడం వచ్చారు. కనుక దేవుని సేవకునిగా చెప్పే మాట, యేసుక్రీస్తు ప్రభువారు జరిగిపోయిన శ్రమలను గురించి చెప్పారు. లూకా సువార్తలో 18వ అధ్యాయం 31వ వచనం ఇందాక చదువుకున్నాము. మరొకసారి చదువు తల్లి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి 12 మంది శిష్యులను పిలుస్తూ ఉన్నాడు. బాబు రండి, యెరూషలేమునకు వెళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్య జనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్ములు వేసి ఆయనను కొరడాలతో కొట్టి ఆయనను చంపుతారు. 3వ దినమున ఆయన మరలా లేచునని తన శిష్యులతో చెబుతూ ఉన్నారు. యెరూషలేమునకు వెళుతున్నాం. బహుశా శిష్యులైన వారు అనుకుని ఉండవచ్చు, బోధకుడా యెరూషలేమునకు ఎన్ని మార్లు వెళ్ళలేదు మనము? యెరూషలేమునకు అనేక పర్యాయములు వెళ్ళాము కదా, ఇప్పుడు ఏమిటి ఇలా చెబుతున్నావు? యెరూషలేమునకు వెళుచున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్యజనులకు అప్పగింపబడతారు. వారు ఆయనను ఏం చేస్తారంటే అపహాస్యము చేస్తారు, కొరడాలతో కొడతారు, ఆయనను సిలువకు వేస్తారు, ఆయనను చంపుతారు. 3వ దినమున తిరిగి లేస్తాడు. అంటే ముందుగానే తన శ్రమ తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు ప్రభు. సాధారణంగా అలాగున ముందు జరగబోయే ఆ శ్రమను గురించి చెప్పినప్పుడు బహుశా తన హృదయంలో కొంత వేదన ఉండవచ్చు. దేవుడుగా నరుడుగా కనబడుచున్నాడు కనుక నర రూపమును బట్టి కొంత వేదన, కొంత హృదయములో వేదన ఉండవచ్చు. సాధారణంగా మనకి ఏదైనా ముందు సంభవిస్తుందని చెబితే, హాస్పిటల్కు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇక చనిపోతారు అని చెబితే, ఆ మరణం వచ్చే ముందు మనకేమొస్తుంది? హృదయంలో ఒక దుఃఖము, బాధ. అయ్యో నేను చనిపోతానా అనే వేదన కలగవచ్చును. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు ఆయన తలంచుకోవడం బట్టి తన హృదయము ఎంతగానో అది దుఃఖముతో, అందుకే ఆ గెత్సెమనే వనములోనికి
మాట అన్నారు, నా ప్రాణము మరణము పొందినంత దుఃఖము వేదన ఉన్నది. కాబట్టి గతించిపోయిన శ్రమలను ఆయన తలంచుకున్నాడు. ముందునకు జరగబోయే శ్రమలను కాదు గాని, ముందు జరిగిపోయిన శ్రమలను కాదు గాని, గతించిపోయిన శ్రమలను కాదు గాని, ముందు జరగబోయే శ్రమలను ఆయన తలంచుకున్నారు. ఇది ఆయనకు మొదటి శ్రమ, ఆయన హృదయంలో మొదటి శ్రమ. ఇక రెండవదిగా యేసుక్రీస్తు వారి మీద మోపిన నేరములు, అనేక నేరములు మోపారు గాని ప్రధానముగా కొన్ని నేరములు మనకు కనబడతాయి. ప్రభుపై మోపిన నేరములు కొన్ని మనకు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి నేరం ఏమిటి అంటే దేవదూషణ నేరము. దేవదూషణ, వారేమంటున్నారు? దేవదూషణ చేస్తున్నాడు, ఈ బోధకుడు దేవదూషణ చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనములోను, దయచేసి గమనించాలి. యోహాను సువార్త 19:7, లూకా సువార్త 22:70-71. అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు. తాను ఏమని చెప్పుకుంటున్నాడు? దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడు. ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పి పిలాతు గారితో చెబుతున్నారు. వారు చెబుతున్నారు ఏమని? యూదులైన వారు చెబుతున్న మాట ఏమిటంటే, మాకొక నియమము కలదు. యూదులమైన మాకు ఒక నియమం ఉన్నది. ఏమిటంటే, ఎవరైతే దేవుని కుమారుడని చెప్పుకుంటాడో అలా దేవుని కుమారుడని చెప్పుకునేవాడు చచ్చిపోవాలి, బ్రతకూడదు అని చంపుతాం మేము. చావవలసి ఉన్నది. తాను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. లూకా సువార్తలో 22వ అధ్యాయం 70-71 వచనంలో చూస్తే, అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన నీవన్నట్లు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటున్నాము కదా. వారు అడుగుతున్నారు, నీవు దేవుని కుమారుడువా? అవును, నేను దేవుని కుమారుడనే. వారు మోపే నేరం ఏమిటంటే, ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. ఈ మాటను బట్టి, బైబిల్ని బట్టి చెప్పినట్లయితే, యేసుక్రీస్తు వారి లోకములో ఆయన ఎవరి కుమారుడుగా పిలువబడ్డాడు అంటే, దావీదు కుమారుడిగా పిలువబడినట్లుగా వాక్యములో మనము చూడగలము. మనుష్య కుమారునిగా పిలువబడినట్లుగా వాక్యములో మనము చూడగలము. ఇదిగో మరియమ్మ కుమారునిగా పిలువబడినట్లుగా వాక్యములో మనము చూడగలము. యోసేపు కుమారునిగా పిలువబడినట్లుగా వాక్యములో మనము చూడగలము. యోసేపు కుమారుడు కాదా? మరియ కుమారుడు కాదా? ఈ కుమారుడు మరి ఎవరి కుమారుడని చెప్పుకుంటున్నాడు? దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. ఇది దేవదూషణ నేరం. ఒక మనిషికి పుట్టిన కుమారుడై ఉండి దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడే, మరియ కుమారుడు కాదా? మరియ కుమారుడే దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. దేవదూషణ చేయించున్నాడు. దేవుని దూషించిన వారు బ్రతకూడదు భూమి మీద. ఇది మా నియమము, యూదుల నియమము. అయితే బైబిల్ని బట్టి ఆయన దేవుని కుమారుడే. ఆ మాటలు మనకు బైబిల్లో కనబడతాయి. కొన్ని వచనాలు మీరు చూసినట్లయితే, ప్రియులారా, యోహాను సువార్త మనందరికీ అనేక మార్లు తెలిసిన వాక్యమే. 3వ అధ్యాయం 16వ వచనములోను, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనములలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతివాడును నశింపక
నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇక్కడ ఈ లోకమునకు కుమారుని ఎవరు పంపించారు? అర్థం చేసుకోవాలి, మీరు బాగా మనసు పెడితేనే అర్థం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించాడు. అంటే ఈ లోకాన్ని ప్రేమించి తండ్రి అయిన దేవుడు కుమారుని భూలోకానికి పంపించాడు. ఈ మాటను బట్టి యేసు ప్రభు దేవుని కుమారుడా కాదా? మాట్లాడలేదు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే తండ్రి అయిన దేవుడే చెప్పిన సాక్ష్యం. నెక్స్ట్ వచనంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది ఒడ్డుకు రాగానే పరలోకమందున్న తండ్రి, ఆ పరలోకము నుండి ఒక శబ్దం, ఒక స్వరం వినబడుతుంది. ఏమని? బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో పరలోకము నుండి తండ్రి మాట్లాడుచున్నాడు. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. తండ్రి అయిన దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని? కుమారుని గురించి చెప్పే సాక్ష్యం ఏమిటంటే ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని సాక్షాత్తు పరలోకమందున్న తండ్రే సాక్ష్యం చెబుతున్నాడు. మరి దేవుని కుమారుడని చెప్పుకోవడం యూదులకు నేరముగా ఉన్నది, కానీ బైబిల్ని బట్టి ఆయన ఎవరి కుమారుడు? మీరు చెప్పాలి గట్టిగా, ఎవరి కుమారుడు? దేవుని కుమారుడే. వారికి అది తప్పుగా ఉంది. వారు ఏమనుకుంటున్నారు? మరియ కుమారుడు అనుకుంటున్నారు. అంటారు కదా చాలాసార్లు, మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు కాదా, వీరి ఇతని సహోదరులు సహోదరి మనులు మనకు తెలియదా అని వారు అంటారు. కాబట్టి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడనే ఒక నేరము, ఇది దేవదూషణ నేరముగా యూదులు ప్రభు మీద మోపారు. ఈ దేవదూషణ నేరములో యూదులైన వారు ఎంతో ప్రధానముగా గౌరవించేది ఏమిటంటే దేవుని మందిరం, దేవాలయములు ఎక్కువగా ప్రేమించేవారు. నేటికి కూడా యెరూషలేములో మందిరము కట్టాలనే యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. యూదుల యొక్క యుద్ధం ఏమిటి? ఇశ్రాయేలీయుల యుద్ధం ఏమిటి? మొన్నటి వరకు జరిగిన గాజా, ఇశ్రాయేలు, అలాగే ఆ ప్రక్కనున్న పాలస్తీనా దేశము, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ కూడా ఎందుకు యుద్ధం? ఎందుకు అంటే దేవుని మందిరము కట్టాలి, దేవాలయము కట్టాలి. దేవాలయములు ఎక్కువగా ప్రేమించేవారు యూదులు. అయితే యేసు ప్రభు ఒక రోజున మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో కడతానన్నా. అది కూడా వారు మోపుచున్నారు ఆయన మీద. దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు. దేవాలయాన్ని, దేవుని మందిరాన్ని పడగొడతానన్నాడు ఈ బోధకుడు. రెండవదిగా అది కూడా నేరం మోపారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయాన్ని పడగొడతానలేదు. వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు రాయబడిన మాట. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదని వారితో చెప్పిండు. ఈ దేవాలయం అన్నాడు, ఈ దేవాలయం అన్నాడు, నా శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, లేక నన్ను చంపండి, నేను 3 దినాల్లో తిరిగి లేస్తానన్నాడు. ఆ కిందికి కంటే 22 వరకు చదువుమా. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అని. అయితే ఆయన, ఇక్కడ బాగా వినాలి, ఆయన తన శరీరం అన్న దేవాలయమును గురించి ఈ మాట చెప్పిననే
ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారట. ఏ దేవాలయముల గురించి చెప్పారు ప్రభు? ఆయన శరీరం అనే దేవాలయాన్ని పడబడు. ఇది రెండవ, అంటే ఈ దేవదూషణ నేరములో ఆయన మీద మోపిన మరొక నేరముగా కలదు. మొదటిగా ఈ దేవదూషణ నేరములో రెండు కనబడుతున్నాయి. ఒకటి ఏమిటంటే తాను దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడు, మనసు పెట్టాలి. రెండవదిగా దేవాలయమును, దేవుని మందిరాన్ని పడగొడతానంటున్నాడు, 3 దినాల్లో కడతానంటున్నాడు. దేవదూషణ నేరములో 2 నేరాలు ఆయన మీద మోపారు. ఇక రెండవదిగా రాజద్రోహ నేరం. బాగా వినాలి. ఏ నేరము? రాజద్రోహ నేరం. అనగా రాజ్యములకు వ్యతిరేకముగా ఉన్నాయి మాటలు, రాజుకి వ్యతిరేకముగా ఉన్నాయి. రాజద్రోహ నేరములో వారు మోపినది ఏమిటంటే, మొట్టమొదటిగా వారు మోపుచున్న నేరం ఏమిటంటే తానే రాజునని చెప్పుకుంటున్నాడు. రాజు మాకు ఏ రోజు, యూదులకు రాజు ఏ రోజు రాజు ఉన్నాడు, చక్రవర్తిగా రోమా చక్రవర్తులు ఉన్నారు. మాకు రాజు కైసరు అయితే, చక్రవర్తి కైసరు అయితే తానే రాజునంటున్నాడు, రాజులని చెప్పుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభు మీద మోపిన రెండవ నేరం ఏమిటంటే ఇదిగో రాజద్రోహ నేరం. దేవదూషణ నేరం ఒకటైతే అందులో 2, ఒకటి దేవాలయములు పడగొడతాను, దేవుని కుమారులను అంటున్నాను, అదైతే రెండవదిగా రాజద్రోహ నేరములో కూడా 2 చెబుతున్నారు. ఒకటి జనులను ప్రేరేపించి తానే రాజులను చెప్పుకుంటున్నాడు, రెండవదిగా కైసరులకు పన్ను ఇయ్యవద్దు అంటున్నాడు. పన్ను ఇవ్వద్దు, పన్ను కట్టొద్దు అంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. లూకా సువార్త 23వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూస్తే వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి ఇతడు మా జనములను తిరగబడ ప్రేరేపించుచున్నాడు, కైసరునకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తు అను ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగి. ఈ మాటను ధ్యానం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాజునని చెప్పుకున్న మాట నిజమే. యేసుక్రీస్తు రాజే, నేటికి ఆయన రాజే. రాజు కాదు కానీ రాజులకే రాజు. చెప్పకూడదా? రాజులందరికీ రాజు ఆయన రాజ్యం ఒకటి ఉంది. వారు ఏమనుకుంటున్నారు అంటే మా రాజ్యం పోతుందేమో, ఈయన రాజు. అందుకే కదా జరిగింది, యేసు ప్రభువు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులైన వారు వచ్చి హేరోదు రాజుతో ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను పూజింపవచ్చితిమి అనగానే ఫస్ట్ ఏమన్నాడు? మీరు వెళ్ళి కనుక్కొని రండి ఎక్కడున్నాడో, తర్వాత నేను కూడా వచ్చి మీ ఆ రాజును నేను కూడా పూజిస్తానన్నాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు దర్శనములో స్వప్నమందు కనబడి జ్ఞానులతో చెప్పారు, మీరు మరలా హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి. వారు రాకుండా అలాగే వెళ్ళిపోయారు. జ్ఞానులు తను అపహరించినని హేరోదు ఉగ్రుడైపోయి ఆ రాజుగా పుట్టిన యేసు ప్రభుని బాల్య వయసులోనే చంపేస్తే, దీని గురించి కూడా ఆ ఇస్రో ధ్యానాలు నిజంగా దేవుడు తన ఆత్మ ద్వారా అందించే మాట. యేసు ప్రభు మీద 3 సార్లు దాడి చేశారు చంపడానికి. అది మీకు వచ్చే వారంలో చెప్తారు. 3 సార్లు దాడి చేశారు. శిలువ మరణముల కంటే 3 సార్లు ఆయన మీద దాడి చేసినట్లుగా బైబిల్ మనకు సువార్తల్లో కనబడుతుంది. ఇక్కడ రాజుగా పుట్టాడు అనగానే ఈ రాజును చంపేస్తే బాగుంటుంది, ఇక్కడ నాగరాజ్యం ఉంటుందని హేరోదు యేసు ప్రభు
ఆ చిన్న వయసులో ఎంత వయసు ఉంటుందని 2 సంవత్సరాల వయసు ఆ కింద వయసు కలిగిన వారందరినీ చంపించేశారు. కనుక రాజద్రోహ నేరము, రాజులని చెప్పుకుంటున్నాడు. మీకు వచనాలు చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. యేసు ప్రభు రాజుగా మనకు బైబిల్లో చాలా చోట్ల కనబడతాడు. యెషయా గ్రంథం ప్రవచన రూపాల్లో యెషయా గ్రంథం 32 మొదటి వచనం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఇక క్రొత్త నిబంధనలోని మాటలు మీరు చదవండి. మొదటిగా యోహాను సువార్త మొదటి అధ్యాయము 49వ వచనాన్ని, లేక మొదటిగా మత్తయి సువార్త 2:2 చదవండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మత్తయి సువార్త 1:2. యూదుల రాజుగా పుట్టినవాడు వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఏ రోజుతో జ్ఞానులు చెప్పే మాట, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? రాజు అనే మాట యేసు ప్రభుకి ఇక్కడ కనబడుతుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 49వ వచనములో, బోధకుడా నీవు దేవుని కుమారుడవు. ఎవరి రాజువు? ఇశ్రాయేలు రాజు. పై వచనాలు కొంచెం చదువుకున్నాను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతనిని గూర్చి చెప్పి. అప్పుడు నతానియేలు అడుగుచున్నాడు ప్రభుని, అయ్యా నేను ఇప్పుడే కదా ఫస్ట్ సార్ నీ దగ్గరకు వచ్చాను, ఇంతకుముందు నీకు నాకు ఏ పరిచయం లేదు, నీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, మీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాతో మీరు ఎప్పుడు మాట్లాడలేదు, నన్ను ఎలా ఎరుగుదువు నీవు అన్నాడు నతానియేలు యేసు ప్రభుతో. అమ్మా యేసు ఫిలిప్పు నా యొద్దకు నిన్ను పిలువక మునిపే నీవు ఎక్కడ ఉన్నప్పుడు చూచానంటే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని చెప్పాను. నతానియేలు ఆ మాట చెప్పగానే, బోధకుడా నీవు ఎవరి కుమారుడవు? నేను చెప్పను, పలకని మాటలు మీకు ఆశీర్వాదం. ఎవరి కుమారుడు అంటున్నాడు నతానియేలు? దేవుని కుమారుడవే. అక్కడికి ఆగిపోలేదు, ఏమంటున్నాడు? నీవు ఇశ్రాయేలు రాజువు. రాజువయ్యా నీవు, రాజువని ఆయనకు ఉత్తరమిచ్చి. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తిని అని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా అని, వీటికంటే గొప్ప కార్యములు చూద్దువని చెప్పాడు. ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు నతానియేలు. ఎక్కడో అంజూరపు చెట్టు కింద ఉన్న నతానియేలును చూచాడట ప్రభు. ఆయనకు ఇతనికి పరిచయం లేదు. యేసు ప్రభుకు నతానియేలుకు పరిచయం లేదు. నతానియేలు దగ్గరికి రాగానే నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, భక్తిగా ఉన్నాడని ప్రభు సాక్ష్యం చెప్పారు. నన్ను ఎలా ఎరుగుతూ అంటే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు చూచాను అనగానే నతానియేలు ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు నీవేనయ్యా. కనుక యేసుక్రీస్తు వారు రాజు అన్న మాట నిజమే. కానీ వారి అపార్థం ఏమిటంటే మా రాజ్యం పోతుందేమో. అందుకనే పిలాతు కూడా ప్రభుని అడిగినప్పుడు నీవు రాజువా? మత్తయి సువార్త 27 చదవండి. మొదటి వచనము నుండి పిలాతు ప్రభుతో మాట్లాడుతున్న మాటలు మనకు కనబడతాయి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను అందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి
తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించి అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. గమనించాలి, ఇక్కడ ఆయనను పిలాతు వద్దకు అప్పగించారు. ఒకసారి లూకా సువార్తలో కూడా చూడండి 23. ఇక్కడ పిలాతు దగ్గరికి వెళ్ళగానే పిలాతు గారు అడుగుతున్నారు ప్రభుని ఏమని, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఏమంటున్నారు యేసు ప్రభు, నీవన్నట్టే నేను రాజునే అంటున్నాడు. చెప్పాను ప్రధాన యాజకులతోను జన సమూహములతోను ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదని లేదని. గమనించాలి, నీవు రాజువా అని అడుగుతుంటే యేసు ప్రభు ఏమని ఉత్తరం ఇచ్చాడు? ఎట్లా చెప్పాలి? నేను రాజునే. అవును, నీవన్నట్లే నేను రాజు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో 11వ వచనం నుండి చదువు 27:11. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు అతనిని చూచి నీవన్నట్టే అని. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమి ఇవ్వలేదు. గమనించాలి, ఆయన ప్రత్యుత్తరమేమి ఇవ్వలేదు. ఇక్కడ కూడా అడిగినప్పుడు నీవు రాజువా అని అడిగినప్పుడు రాజునే అన్నాడు. బహుశా మరొక మాట అడిగాడు, ఏమనంటే ఏమిటి నీ రాజ్యము అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. మీరు అనుకున్నట్లుగా రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రపంచాన్ని ఏలాలని నేను అనుకోవట్లేదు. మీ అధికారాలన్నీ పడగొట్టి మీ రాజ్యాలన్నీ పడగొట్టి నేను రాజును అయిపోవాలని నేను అనుకోవట్లేదు. అంటే ఇక్కడ అతను కొద్దిగా ఇంకా ప్రశ్నించి కొద్దిగా ఆగుంటే ప్రభు సమాధానం ఇచ్చేవాడు. ఒక మాట అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఏమిటి క్రీస్తు రాజ్యం? ఇక్కడ కూర్చున్న మనందరం ఆయన రాజ్యం. చెప్పడుకుంటాం. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఆయన రాజ్యం. భూమి మీద పాపాన్ని విడిచి పరిశుద్ధముగా జీవిస్తూ దేవుని కొరకు జీవించే వారే ఆయన రాజ్యం. ఈ లోక సంబంధమైనది కాదు. ప్రేమతో కూడిన రాజ్యమైనది, సమాధానముతో కూడిన రాజ్యమది, సత్యమును గురించిన రాజ్యమది. సత్య సంబంధులందరూ నా రాజ్య సంబంధులు అన్నారు ప్రభు. సత్యముగా ఉన్న రాజ్యమే ప్రభు రాజ్యం. గొడవలు పడే రాజ్యం కాదు. వాటిని పడగొట్టి ఈయన అధికారం చేయాలని అనుకోలేదు. లోక సంబంధమైన రాజ్యమును గురించి ప్రభు చెప్పలేదు. రాజే మిగిలినాక చెప్పిన వచనాలన్నింటిలో కూడా ఆయన రాజుగానే మనం పిలబడతాం. మరొక వచనంలో కూడా కనబడుతుంది క్రీస్తు రాజుగా పిలువబడుచున్నట్లుగా. మత్తయి సువార్త 21:5లో కూడా గమనించాలి, యేసు క్రీస్తు వారు రాజే గాని వారు అనుకున్నట్లుగా లోక సంబంధమైన రాజు మీరు అర్థం చేసుకోవాలి కాదు. కనుక రెండవ నేరముగా వారు మోపినది రాజులను చెబుతున్నాడు. మొదటిది దేవదూషణ నేరము, రెండవదిగా రాజద్రోహ నేరము. రాజుండగా ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్న ఈయన రాజులను చెబుతున్నాడు. ఈ యొక్క రాజద్రోహ నేరములో మరొకటి ఆయన మీద ఏం మోపారంటే కైసరుకు ఏమి వద్దంటున్నాడు చెప్పండమ్మా, పన్ను ఇవ్వవద్దు అంటున్నాడు. లూకా సువార్త 23:2. ఇదిగో మా జనమును తిరుగబడ ప్రేరేపించుచున్నాడు. కైసరుకు ఏమి వద్దంటున్నాడు? పన్ను ఇవ్వవద్దు అంటున్నాడు. ఈ మాట నేను చదివినప్పుడు బైబిల్లో మనందరికీ తెలుసు, బైబిల్ చదివిన వారందరికీ యేసు ప్రభు పన్ను ఇవ్వమన్నారా ఇవ్వద్దన్నారా? అంతకు మునుపు రెఫరెన్స్ ఎవరైనా
తీసి చదవగలిగితే చదవండి, లేదని నేను చెప్తాను. ఒకసారి ఆ రెఫరెన్స్ ఒకసారి చదవండి. మత్తయి సువార్త 22:17 నుండి 21 వరకు ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు పన్ను ఇవ్వమన్నాడు. 22:17 నుంచి చదువునాడు. నీకేమి తోచుచున్నది? అంత పై వచనంలో కూడా చదివితే పరిసయ్యులైన వారు వెళ్ళి మాటలలో ఆయనను సిగ్గుపరచవలెనని ఆలోచన చేయించు. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోటము లేని వాడవనియు ఎరుగుదు. పొగుడుతున్నారు వచ్చి, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. బోధకుడా, నీవు సత్యవంతుడవని మేము ఎరుగుదు. వారు చెప్పినా చెప్పకపోయినా ఆయన ఎవరు ఎట్టుగా చెప్పాలి. వాళ్ళ మాటలన్నీ దేవుడికి తెలుసు, ప్రభుకు తెలుసు. వారు ఎందుకు మాట అక్కడ తర్వాత ఆ మాటలు రాయబడు. నీవు సత్యవంతుడవని దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొమాటము లేని వాడవనియు. ఎవరినైనా ముఖం మీద నేస్తావు నీవు. అందుకే పరిచయం శాస్త్రం ఏమన్నారు? సున్నము కొట్టిన సమాధులారా, వేషధారులారా అని చెప్పి రకరకాలుగా వారిని మాట్లాడారు ప్రభు. నీవు సత్యవంతుడవని మేము ఎరుగుదుము అని మాటల్లో చిక్కులు పెట్టాలనుకున్నారు. ఆయన చిక్కులు పెట్టే జ్ఞానం వారికి ఉందా? వారి జ్ఞానులే, పరిచయులు, శాస్త్రులు, మహాజ్ఞానులే. కానీ ఆయన కంటే జ్ఞాని ఎవరున్నారు? ఆ తర్వాత వారు ఏమంటున్నారు? 17 నీకేమి తోచుచున్నది? కైసరుకు మన్నించుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. దేవుడికే మహిమ కలుగును గాక. ఇప్పుడు అడిగారు, ఏమని? పన్ను కట్టాలా వద్దా? కట్టొద్దంటే ఏం మోపాలి? నేరం మోపాలి. కానీ దేవుడు ప్రభు అక్కడ చెప్పిన మాట ఏమిటంటే, యేసు వారి చెడుతనము ఎరిగి, ముందే చెప్పారు చూడండి. వారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు పొగుడుతున్నారు మనమైతే గుర్తించలేము. మనతో ఎవరైనా ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నారో మనం తెలుసుకోగలమా? మనల్ని పొగిడారనుకోండి, మనం ఏం చేస్తాం? చెట్టు ఎక్కిపోతాం. మునగ చెట్టు ఎక్కిపోతాం. మునగ చెట్టు ఎక్కి పైన కూర్చుంటాం. ఎదిగిపోయి కింద దబాటు పడతామని మనకు అర్థం కాదు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన ఎరిగి, వారి వేషధారణ ఎరిగి అంటున్నాడు. మా మాటలు లేదన్నారు కదా వారి మాట వారికి చెప్పకు చెల్లు మరి కొడుతున్నాడు. ఏమని? వేషధారులారా, ఎందుకు నన్ను శోధించుచున్నారు? పన్ను రూక ఒక నాణ్యం తీసుకోండి, ఒక రూక తీసుకోండి, నాకు చూపించండి. వారితో చెప్పగా ఆయన యొద్దకు ఒక దేనారమును తీసుకొని వచ్చి అప్పుడు ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అని చెప్పి, అందుకు ఆయన ఏమంటున్నాడు? అలాగైతే కైసరువి కట్టండి, దేవుని దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, కట్టమన్నారా వద్దన్నారా? వద్దన్నారా? అంటే ఏం చేశాడు? ఒక రూకు ఒక నాణ్యం తీసుకొచ్చి చూపించమన్నారు. ఒక ధ్యానాలను తెచ్చి చూపించండి. దాని మీద ఫోటో ఎవరిది ఉంది? ఇప్పుడు మన నోటు మీద, మన దేశము, మన నోట్ల మీద ఎవరి ఫోటో ఉంటుంది? మన దేశానికి స్వాతంత్ర్యం కొరకు ఎంతగానో పోరాడిన యోధుడుగా ఉన్న, ఎందరో పోరాటం చేశారు. ప్రధానముగా ఆయన అందరినీ తన వెంట పెట్టుకొని పోరాడిన మహాత్మా గాంధీ గారి ఫోటో మన దేశం యొక్క నోట్ల మీద ఉంటుంది. ఆ ఫోటో లేకుండా ఇక ఏదైనా పెట్టి మనం ఆ నోటు చెల్లించమంటే చెల్లిస్తారా? చెల్లుతుందా? చెల్లుబాటు అవుతుందా? మాట్లాడలేదు. కుదురుతుందా? గాంధీ ఫోటో తీసి మనం నోటు చెల్లించాలంటే కుదరదు మన దేశం.
అదినాల్లో కూడా కైసర్ అనే ఒక చక్రవర్తి ఫోటో, ఆ కైసర్ ఫోటో, అతని రాత, అతను రాయించిన రాత ఆ కాయిన్స్ మీద, ధనాల మీద ఉంది. యేసు ప్రభువు ధనాలను చూపించి అంటున్నాడు, గవర్నమెంట్ ముద్ర ఉన్నది, గవర్నమెంట్ ఫోటో ఉన్నది కనుక గవర్నమెంట్ మీరు పన్ను చెల్లించాలి. గవర్నమెంట్ కట్టండి, చెప్పండి. దేవునికి ఇచ్చే కానుక, దేవునికి ఇచ్చే దశభాగాలు దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, కైసరుకు చెల్లించున్నాను. కానీ 23వ అధ్యాయం లూకా సువార్తలో నేరం ఏం మోపుతున్నారు? మీరు రావాలి అర్థం. మీరు ఎక్కడ మైండ్ అటు ఇటు వెళ్తే మీకు అర్థం అవ్వదు. మీ మైండ్ అటు త్వరగా ముగించయ్యా అన్నట్లు ఉంది కొంతమంది మనసు. ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్. ఎందులో ఉన్నాను ఇప్పుడు? ఎన్నో అంశం? 2వ దాంట్లోనే ఉన్నాను. ఇంకా 5 ఉన్నాయి. 7 అంశాలు. కుదురుతుందా? టైం చూడండి ఎంత. మీరైతే వచ్చేవారు మధ్యలో అందుకే 40 రోజులు ఎక్కడ కార్యక్రమాలు ఉన్నాయి ఎవరు బానొద్దు. దేవుడు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్నో సత్యాలు మనకు వివరించరైనా తన ఆత్మ ద్వారా. ప్రభు ఏమో కట్టమన్నారు పన్ను, నేటికి కడుతున్నాం మనం కూడా. మన దేశానికి కూడా మీరు కడుతున్నారు, ఇంటి పన్ను కడుతున్నారు, నీళ్ళ పన్ను కడుతున్నారా? కట్ట ನಮ್ಮನೆ ನಾವ್ಯಾಕೆ ಕಲಿಬೇಕು ನಿನಗೆ ಅಂದ್ರೆ కొన్ని సంవత్సరాల వరకునే ఉంటారు, ఒకేసారి పాయింట్ తీసుకొచ్చేస్తారు, కొన్ని వేరేస్తారు. మొత్తానికి కట్టలేదంటే ఏం చేస్తారు? తెచ్చి కూర్చి పడేస్తారు. గవర్నమెంట్ కట్టమన్నాడు ప్రభు, కానీ మీరు తీసుకుని వచ్చి ఏం మోపుతున్నారు? పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చి కైసరుకు పన్ను ఎత్తంటున్నాడు, తానే రాజునని చెప్పుకుంటున్నాడు. ఎంత మాట! కట్టమనే చెప్తున్నాడే, కట్టలేదని నేరం మోపుతున్నారు. అందుకే మనం పాడుకుంటాం, ప్రభు మీదట లేని నేరములు మోపుతాం. ఏ నేరములు చెప్పండి? మనం పాడుకుంటాం, లేని నేరములోని పైనాదు స్టూలు వేయ గానోక్షమి దీవా లేని నేరములోని పైనాదు స్టూలు వేయ గానోక్షమి దీవా ఒకటి దేవదూషణ నేరముగా, రాజద్రోహ నేరముగా ప్రభు మీద మోపారు. ఇక 3వదిగా మనము చూసినట్లయితే ప్రభువును బలిగొన్న సమూహములు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ప్రభును బలి చేసిన, ప్రభును సిలువకు వేసిన, ప్రభును శ్రమ పెట్టిన సమూహములు కొన్ని కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటి సమూహం ఏమిటంటే రోమా సమూహం. ఈ రోమియులు ఏమిటి? రోమియుల యొక్క ఉద్దేశం ఏమిటి? న్యాయము తీర్చువారు. ఆ రోమా రాజ్యములకు సంబంధించిన వాడే పొంతి పిలాతు గవర్నరుగా ఉన్నాడు. రోమా రాజ్యములో ఒక గవర్నరుగా కనబడుచున్న ఈ పొంతి పిలాతు
బంధించడానికి తీసుకొని వచ్చారు ప్రభుని బంధించి. కాబట్టి రోమీయులు ఎవరు అంటే న్యాయమును తీర్చువారు, న్యాయమును నిలవబెట్టువారు, కాపాడువారుగా ఉన్నారు. కానీ ఇక్కడ న్యాయము జరగలేదు. ప్రభు న్యాయము తీర్చలేదు. న్యాయము అనగా తప్పు అనేది రుజువు కాకముందే పిలాతు గారు ఏమన్నారు, ఈయనలో ఏ నేరము కనబడలేదు అని తప్పించుకొని వెళ్ళిపోయారు. అందుకే అయ్యగారు పిలాతుకు ఒక పేరు పెట్టారు, టైటిల్ పెట్టారు, దేవదాస్ అయ్యగారు. ఏం పేరు? పిలాతు పేరు పొంతి పిలాతు అని కనబడుతుంది మనకు బైబిల్. అయ్యగారు అన్నారు పిరికి పిలాతు అన్నారు. ఏం పిలాతు? పిరికి పిలాతు. తప్పించే అధికారం ఉంది అంటాడు ప్రభుత్వం. నిన్ను తప్పించే అధికారం ఉంది అన్నాడు, కానీ తప్పించాడా? తప్పించలేదు. చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. న్యాయం తీర్చేవారు రోమీయులు. ఇది మొదటి సమూహం. రెండవదిగా చూసినట్లయితే సద్దూకయ్యులు. వీరు ఎవరు అంటే దైవారాధన పరులు, దేవుని ఆరాధించేవారు, దైవారాధన చేసే ఆరాధన పరులుగా మనకు కనబడతారు. మత్తయి సువార్త 27:41 మార్కు సువార్త 15 మొదటి వచనంలో. ఒక్క నిమిషం. ఇక్కడ సద్దూకయ్యుల యొక్క సమూహం ఏమిటంటే దైవారాధన నిలుపువారు. ఇక మూడవదిగా చూసినట్లయితే శాస్త్రులు అనే మాట కనబడుతుంది. ఈ శాస్త్రులను గుర్చి వచ్చిన 27:41. అలాగూ శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదుము అని శాస్త్రులు ఇక్కడ అపహాస్యం చేస్తున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, ఇక్కడ వినాలి, ప్రతి ఈ రెండు చోట్ల శాస్త్రులు అనే మాట కనబడుతుంది. శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించి. ఒకటి రోమీయుల సమూహము, రెండవది సద్దూకయ్యుల సమూహము, మూడవదిగా శాస్త్రుల సమూహము. ఈ మూడు సమూహముల వారు ఆయనను బలిగొన్నారు, చంపడానికి వారు పట్టుబట్టారు. నాలుగవదిగా చూసినట్లయితే పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎవరు అంటే తీవ్ర జాతీయులు, అనగా వారి జాతిని నిలవబెట్టువారు, వారి జాతి కొరకు ప్రయాసపడువారు. యోహాను సువార్తలో 18వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, ఒకసారి అందరు లేచి నిలబడండి. ఎవరు బయటకు వెళ్ళదు, చక్కగా కూర్చున్నా. ఇదే దేవునికి మహిమ. ప్రతి వారం ఇది చేయండి, ప్రతి వారం ఇలా ఉండండి. ఒక క్రమం. దేవునికి ఎంతో మహిమ. చేతులెత్తండి అందరూ. విషయాలనే ముగించమంటే ముగిస్తాను, అన్ని చెప్పమంటే చెప్తాను. ఈరోజు త్వరగా ముందుకు వెళ్దాం. ఈ పరిసయ్యులు ఎవరు అంటే తీవ్ర జాతీయులు, వారి జాతిని నిలబెట్టువారు. చదువునైనా యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను అనే మాట ఇక్కడ చూస్తున్నాం. పరిసయ్యులైన వారు పంపించారు ప్రభుని బంధించమని. సైనికులైన వారిని బంట్రౌతుల్ని పంపించారు. ఈ పరిసయ్యులను గురించి యోహాను సువార్త 14వ అధ్యాయం 43వ వచనం నుండి 53వ వచనం వరకు, 47 నుంచి 53 వరకు యేసు ప్రభు లాజరుని లేపగానే వారందరూ ఏమంటున్నారంటే, ఈ మనుషుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, ఇన్ని సూచక క్రియలు చేస్తున్నాడు, ప్రజలందరి తన వెంట వెళ్ళిపోతున్నాడు, మనం ఏమి చేయించున్నాం? మన జాతి ఏమైపోతుంది? మన జాతి అంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది. ఇక మన జాతి ఉండదు. కాబట్టి ఏం చేద్దామంటున్నారు? 53వ వచనం. అక్కడ అంత సంభాషణ కనబడుతుంది. చదవగలిగితే చదవని స్పీడ్గా.
అమ్మా 11వ అధ్యాయం 43వ వచ్చి 47వ వచ్చి యోహాను సువార్త 11:47 నుంచి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాం, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనము ఆయనను ఇలాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురు అని చెప్పిరి. అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరమును ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు, మన జనమంతయు నశించుకున్నట్లు ఒక మనుషుడు మన ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాడు. ఇలాగ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుట కొరకును చావనయున్నాడని ప్రవచనం చెప్పాడు కయపా. తర్వాత కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. ఈ పరిసయ్యుల సమూహం ఆ రోజు నుంచి ప్రభుని చంపాలనుకుంటున్నారు. శాస్త్రులు ఎందుకు చంపాలనుకున్నారంటే వారి సనాతన ధర్మము, యూదుల ధర్మము, వారి యొక్క మతము. పరిసయ్యులు ఎందుకు అంటే వారి జాతిని గూర్చి వారి జాతి నిలబెట్టుకోవాలి, అందుకే చంపివేద్దాం. ఇక 5వదిగా చూసినట్లయితే హేరోదీయులు, వీరు రోమా పరిపాలన సుస్థిరముగా ఉండాలని కోరుకునేవారు. హేరోదీయులు దానికి సంబంధించిన వారి హేరోదు రాజులుగా పిలువబడుచున్నారు. మీ అందరికి అర్థం అవ్వాలంటే ఇప్పుడు కొన్ని పార్టీలు పొత్తు పెట్టుకుంటారు. పొత్తు పెట్టుకున్న పార్టీ ఏ పార్టీ మెజారిటీ ఉందో ఆ పార్టీకి కింద పార్టీలు ఏమిస్తాయి, మద్దతు ఇస్తాయి. ఈ హేరోదీయులు కూడా అంతే. రోమా సామ్రాజ్యం బాగుండాలి, రోమా సామ్రాజ్యం బాగున్నంత వరకు మేము రాజులుగా ఉంటాం, మా రాజ్యాలు బాగుంటాయి, మా పరిస్థితులు బాగుంటాయి అని రోమా సామ్రాజ్యమును సుస్థిరపరచువారుగా ఈ యొక్క హేరోదీయులు కనబడుతున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 11వ వచనములో 23:11 హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములను తొలగించి పిలాతు వద్దకు మరలా పంపించను. హేరోదు అపహాస్యము చేసి ప్రశస్తమైన వస్త్రములు తొలగించి మరలా పిలాతు దగ్గరికి పంపించేసి హేరోదీయులు ఆయనను బాధ పెట్టిన వారుగా కనబడుతున్నారు, శ్రమ పెట్టిన వారు. ఇక 6వదిగా చూసినట్లయితే జీలట్లు అని పిలువబడుచున్న సమూహము, ఒక సమూహము యేసుక్రీస్తు ఆయన శ్రమ కాలములో, ఆయన భూమి మీద జీవించిన కాలములో ఈ జీలట్లు అనే ఒక సమూహం కనబడుతుంది. అందులో ఉన్నవాడే ఎవరు చెప్పండి, చెప్పగలరా ఎవరైనా? ఎవరు? ఆ సమూహానికి చెందిన వాడే బరబ్బా అని పిలువబడుచున్నవాడు. ఈ బరబ్బాను గురించి మనకు కరుణామయుడు అనే ఆ యొక్క సినిమాలో కొంత సంభాషణ కనబడు. బోధకుడా, నీవు నాతో చేయగలిగితే ఈ రోమా సామ్రాజ్యాన్ని అంతం చేద్దాం. రోమీయుల చేతి కింద ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, నీవెంతో మంచిగా బోధించుచున్నావు, నీవేమో శాంతం అంటున్నావు, నేనేమో ఖడ్గం పట్టుకొని, శాంతంతో కాదు ఖడ్గముతో నేను పోరాడతా, నీవు శాంతముతో, ఇద్దరం కలిస్తే బాగుంటుంది, చేయగలుపు బోధకుడు అంటారు. ఏమంటాడు యేసు ప్రభు? బరబ్బా, అవసరమైతే నీ కొరకు నా ప్రాణం ఇస్తాను కానీ నీతో నేను చెయ్యి కలపను. దేవునికి
మహిమ కలుగును గాక. ఈ జీలట్ల యొక్క ఉద్దేశం ఏమిటంటే పేద ప్రజలైన వారిని అన్యాయముగా రోమీయులు కష్టపెడుతున్నారు, తప్పు చేసిన వారిని, దొంగతనం చేసిన వారికి శిలువ శిక్ష విధిస్తున్నారు. కాబట్టి ఈ రోమా సామ్రాజ్యం అంతమైపోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు కూడా కొంతమంది ఉద్యమం చేస్తారు చూడండి. కొన్ని ఆ సంస్థలుగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వారి కోసం పోరాడే వారు కొంతమంది ఉంటారు. ఉద్యమకారులుగా వారి దేశం కొరకు, వారి ప్రజల కొరకు ఉద్యమాలు చేసేవారు నేటికి మన దేశంలో, మన రాష్ట్రంలో ఒకవేళ జాతికి అన్యాయం జరిగితే జాతంతా కలిసి, కులానికి అన్యాయం జరిగితే కులమంతా కలిసి, ఒక మతములకు అన్యాయం జరిగితే మతమంతా కలిసి ఉద్యమాలు చేసినట్లుగా ఆ రీతిగా పోరాడే ఈ జలట్లు అనబడే వీరు ఆ దినములలో కనబడుచున్నారు. ఈ జీలట్ల యొక్క తెగకు చెందిన వాడే యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా. యూదా అట్టి సమూహముల నుండి వచ్చిన వాడే. ఎందుకు యేసు ప్రభుని వెంబడించాడు అంటే అది లేఖనము నెరవేరాలని వెంబడించాడు, కానీ తన ఉద్దేశం అంతా ప్రభుని అప్పగించడానికి చివరి సమయానికి వచ్చేలోపు ప్రయత్నం చేశాడు. ఆ సమూహములకు చెందిన ఒకసారి మనం 27వ అధ్యాయం మత్తయి సువార్త 19:21. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవు అతని ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. 19 ఒకసారి ఈ ప్రొద్దు ఆయన కూర్చుని నేను కలలో మిక్కిలి బాధపడుతుందని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహమును ప్రేరేపించి. పిలాతు అడుగుతున్నారు, మీకు ఎవరిని విడుదల చేయాలి అంటే అక్కడ పండుగలో ఒక వాడుక. మన దేశంలో కూడా ఆగస్టు 15 రోజున కొంతమంది ఖైదీలు ఏం చేస్తారు చెప్పండి? విడుదల చేస్తారు. ఆ దినములలో కూడా ఒక వాడుక ఉంది. ఏమిటి? పండుగలో, పస్కా పండుగ దినమున ఒకరిని విడుదల చేయాలి. ఇక్కడ పిలాతు అంటున్నారు, నేను విడుదల చేస్తాను, యేసును విడుదల చేస్తాను అన్నాడు. కానీ ప్రజలందరూ ఎవరిని విడుదల చేయమంటున్నాడు? ఈ జిల్లట్ల యొక్క సమూహమునకు చెందిన బరబ్బాను విడుదల చేయమంటున్నారు, యేసును సంహరించి. ఒకవేళ బరబ్బా తప్పు చేశాడు, బరబ్బాను శిక్షించాలి. కానీ యేసు ప్రభు ఏ నేరము చేయలేదు. యేసు ప్రభుని శిక్షించడానికి వారు ఒప్పుకున్నారు, బరబ్బాను కోరుకున్నారు. ఈ జిల్లట్ల యొక్క సమూహము కూడా యేసు ప్రభు శ్రమకు కారణమయ్యారు. లాస్ట్ మాట, నేను నీవు ఏ సమూహములో ఉన్నావు? ఏమిటయ్యా అంత మాట అంటున్నావు, మేము అలాంటి వారమా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి వాక్యంలో కొన్ని మాటలు నేను చెప్తాను, చదవండి, మీరే తీర్మానం చేసుకోనండి ఎందులో ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు. నేను కూడా సిలువను యేసు ప్రభును సిలువకు వేసే సమూహాలు నేడు కూడా క్రైస్తవులలో ఉన్నారు. ఎవరు వారు? ఈ 2 వచనాల్లోనే మనకు తేలుతుంది. అనేకులు బాగా వినాలి, క్రీస్తు సిలువకు శత్రువులుగా మారుచున్నారట. ఎలా మారుచున్నారు? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా మారుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఇంకొక మాట, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యములను రాబోవు యుగ సంబంధ
సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు, మహాత్ముగా ఆయనను అవమానపరుచుచున్నారు. కనుక ఇట్టి వారిని మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. వెలిగింపబడి రక్షణ పొంది దేవుని వాక్యాలు విని దైవ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని కొందరు శత్రువులుగా మారిపోతున్నారు, కొందరు మరలా ఆయన ఏం చేస్తున్నారట? సిలువ వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సిలువ. అంటే నీవు ప్రభు నమ్మి నీ నోటితో ఒక చెడ్డ మాట మాట్లాడావంటే నీవేం చేస్తున్నావు? ఆయన నోటికి చేదు చిరుకను అందిస్తున్నావు. నీవు ప్రభు నమ్మి మరలా నీ తలలో చెడు ఆలోచిస్తున్నావంటే నీవు చెడు ఆలోచిస్తున్నావు, కానీ ఆయన తలకు ఏ పెడుతున్నావు? మల్లు కిరీటం పెడుతున్నావు. నీవు ప్రభు నమ్మి నీ చేతులతో అపవిత్రమైన పనులు చేస్తున్నావంటే నీవు మరలా ఆయన చేతులలో ఏమి కొడుతున్నావంటే మేకులే కొడుతున్నావు. నీవు ప్రభు నమ్మి నీ పాదములతో పరిగెట్టి పాదములతో చేసిన పాపములు అని భక్తులు పాడారు. పాపము చేయటం కొరకు పరిగెట్టుచున్న మానవుడు, వ్యర్థమైన వాటి కొరకు పరిగెట్టుచున్న మానవుడు తన పాదములతో చేసిన పాపము కొరకై క్రీస్తు యొక్క పాదములలో మరలా ఏం చేస్తున్నాడు? మేకు కొడుతున్నాడు. వాక్యాన్ని బట్టి చెప్తున్నాడు, సొంతంగా కాదు. ప్రభు నమ్మి పాపెచ్చతో కూడిన పడక. పాపెచ్చతో కూడిన పడకంటే నీ భార్య, నీ భర్త, అది దైవ సంబంధమైనది, అది దేవుని యొక్క నిర్ణయము. నీ భర్త నీ భర్తే, కుమార్తె అమ్మా నీ భర్త నీ భర్తే, కుమారుడా నీ భార్య నీ భార్యే, అది దేవుని నిర్ణయం. అందుకని ఈ మధ్య కాలంలో సేవకులు పెళ్లి చేసుకోవచ్చా అనే ఒక సబ్జెక్ట్, అది మీకు శిల్వ ధ్యానాల తర్వాత చెప్తాను. దేవుని పిల్లలు వివాహం చేసుకోవచ్చా? వివాహం చేసుకొనని సేవకులు వివాహం చేసుకున్న వారిని తక్కువగా చూస్తారట. ఇద్దరు సమానమే. మన తండ్రి గారు దేవదాసయ్య గారు ఎంత గొప్పవారో, పెళ్లి చేసుకోలేదు, స్త్రీని ముట్టలేదు. అది దేవుని ప్రణాళిక, దేవుని నిర్ణయం. కానీ అయ్యగారు అనేవారట, అబ్బాయి నాకంటే మీరే గొప్ప సేవ చేస్తున్నారనేవారట తండ్రి గారు. తన శిష్యులైన వారు, తన సేవకులైన వారు పెళ్లి చేసుకుని సేవ చేస్తుంటే వాళ్ళని చూచి అయ్యగారు పొగిడేవారట. అబ్బాయి నాకంటే మీ సేవే గొప్ప అబ్బాయి అనేవారట. వీళ్ళు అడిగేవారు, ఏంటి గారు మీకంటే మేము గొప్ప ఎలాగైపోతామంటే అయ్యగారు అనేవారు, నన్ను ఎవరు అడుగుతారు? నేనేం చేసినా, ఒకవేళ వచ్చిన కానుకంతా దేవుడికే పెట్టినా నన్ను ఎవరు అడిగేవారు లేరు. నేను ఎవరిని చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరైతే కుటుంబాన్ని చూసుకోవాలి, కుటుంబానికి ఏం కావాలో చూసుకోవాలి, అక్కడ అన్ని చక్కబెట్టుకోవాలి, భార్యకు సమాధానం చెప్పాలి, పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబ బాధ్యత అంతా చూసుకోవాలి, మరలా సేవ చేయాలి. మీదే గొప్ప అబ్బాయి అనేవారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ భార్య నీ భార్య, నీ భర్త నీ భర్తే. అంతకు మించి నీవేదైనా ఆలోచన చేస్తే నీవు యేసు ప్రభు ప్రక్కలో ఏం పొడుస్తున్నట్లు గట్టిగా చెప్పాలి. పాపెచ్చతో కూడిన పడకంటే అదే. క్రైస్తవ బిడ్డలు వేరే, అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడదు, నీవు పొరుగు వారి భార్యను ఆశిస్తే నీ భార్యను ఇంకొకడు ఆశించును గాక అని ఉంటుంది. ఈ మాటలు చాలా జాగ్రత్తగా బైబిల్లో ఉన్నవే నేను చెప్తున్నా. నీవు ఒకరి భార్యను ఆశిస్తే నీ భార్యను ఇంకొకడు ఆశిస్తాడనుంది సామెతల గ్రంథంలో. నీ యవనకాల భార్యను సంతోషించుము అంటాడు ప్రసంగి గ్రంథంలో. నీ బావిలో ఉన్న నీళ్ళే త్రాగమంటాడు సామెతల గ్రంథంలో. ఈ మాటలన్నీ బైబిల్లో అర్థం చేసుకోవాలి. ఈ మాటలన్నీ భావం ఏమిటంటే
భార్య భర్తల బంధం అనేది పవిత్రమైనది, అది అపవిత్రమైనది కాదు, అది పవిత్రమైన జీవితం. అలా కాకుండా భార్య ఉండగా ఇంకొక స్త్రీని, ఇంకొక పురుషుణ్ణి ఆశించకూడదు దేవుని పిల్లలు. అలాగూ ఆశించినట్లయితే ఏం చేస్తున్నారట? చెప్పండమయ్యా, ఆయన ప్రక్కలో పొడుస్తున్నారు. ఆ సమూహాలన్నీ అయిపోయాయి. రోమీల సమూహం అయిపోయింది, సద్దుకైల సమూహాలు అయిపోయాయి, శాస్త్రుల వారు ఒకసారి శ్రమ పెట్టి వెళ్ళిపోయారు. నేడు క్రైస్తవ బిడ్డలు ఎన్ని మార్లు సురివేస్తున్నారు. చెడు ఆలోచించినప్పుడెలా నేను ముళ్ళ కిరీటం పెడుతూనే ఉన్నాను. అందుకని మహిమ తలంపులు కావాలి అన్నారు దైవజనుడు. నీ తలంపులు మట్టి తలంపులు కాదు, మహిమ తలంపులు. అందుకే దేవునితో గడుపు, దైవ ధ్యానములో ఉండండి. 40 దినాలు ఎంత చక్కగా చాలా మంది కుమారులైన వారు, కుమార్తెలైన వారు చక్కగా తెల్లవారుజామునే స్నానం చేసి వస్తున్నారు. చాలా సంతోషం వేస్తున్నారు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రతిదినం ఆ తెల్లవారుజామున ఆ ధ్యానములో మీ యొక్క హృదయాలు, మీ మనస్సు దేవుడి యొక్క రక్తము చేత శుద్ధి చేయబడుతుంది. ఈ కడవరి దినములలో ఉన్న నీవు ఎలా ఉన్నావు? క్రీస్తును సిలువేసే కుమారుడిగా ఉన్నావా? మరలా పొడిచే కుమారుడిగా ఉన్నావా? గాయపరిచే కుమారుడిగా ఉన్నావా? గాయములు చేసే కుమారుడిగా ఉన్నావా? గాయములను పలుమార్లు రేపే కుమారుడిగా, కుమార్తెగా ఉన్నావా? పరీక్ష చేసుకొని మార్చుకో. తద్వారా దైవ దీవెనలు పొందుతావు. ఆయన రాకకు, రాజ్యములకు సిద్ధపడతావు. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయను కాక. మోకరిద్దాం, అందరూ మోకరించి తీర్మానం చేసుకో. అయ్యా, నేను సిలువేయలుగుతాను. పలుమార్లు నా ఆలోచనలతో, పాపపు ఆలోచనలతో, చెడు ఆలోచనలతో నీకు ముళ్ళ కిరీటం పెట్టిన పాపినయ్యా. ఇక్కడ నేను జాగ్రత్త మోకరించాలి, పైకి మోకరించాలి, కూర్చోవద్దు. నీ ప్రేమను గుర్తించ